కథలు వాడకు తాళి కట్టి ఓల కడుతున్నావు తాళి నీకే నాకేం కడుతున్నావు నా పిల్లం కాబట్టి తాళి కడితే మొగోడిని అయినప్పుడు నా పిల్లంవే ఇట్లా బట్టి నేను కూడా ఇట్లా తీసుకోవాలని ఆశ. ఇవే ఆచరాలు రోజు నీ కాళ్ళు మొక్కాలి. ఇప్పుడు కాళ్ళు వేసుకొని నా కాళ్ళు మొక్కు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. ఈ రోజు అయితే నేను రంజిత్ మీద ప్రాంక్ చేయబోతున్నా. నేనైతే ఇప్పుడు చేసే ప్రాంక్ ప్రపంచంలో అయితే నేను ఎక్కడా చూడలేను. అంటే మీ అన్నకు తాళి కడుతున్నా. ఎట్లయితే మేము తాళి కట్టించుకొని మా మెడల భారం అయితే మోస్తున్నామో ఈ రోజు ఆయన కూడా తాళి కట్టించుకొని భారం అయితే మోయాలి. ఇంట్లో పనులన్నీ మేము ఎట్లా చేస్తామో ఆయన కూడా ఖచ్చితంగా చేయాలి. ఇదే ప్రాంక్. గణేష్, మేమైతే ఈ రూమ్లో ఉంటాం. నువ్వు వెనకకెళ్ళి వచ్చి కిటికీల నుంచి కెమెరా మంచిగా క్యాప్చర్ చేయి. ఆగమైతే చేయకు. మీ అన్నకి ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఎప్పుడు ఆగమే చేస్తావు. అబ్బో, అందుకే అంత మంచిగా వస్తుందా? సరే కానీ మంచిగా అయితే తీయి, కనబడకు, దొరకకు. సరే, ఎటు వాళ్ళు ఇప్పుడు వెనకకెళ్ళి నీ రూమ్లోకి వెళ్ళి. మా రూమ్ లో తీద్దాం అనుకుంటే మా బెడ్డే కిటికీకి అడ్డం ఉంటుంది, అందుకే తీయలేము. ఫోన్ చేస్తాం. పసుపు కొమ్మ అయితే రెడీ చేస్తున్నా. ఈ వీడియో అయితే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే. మళ్ళీ ఏ ఆచారాన్ని అయితే నేను కించపరచడానికి అయితే కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి రంజిత్కి ఆట పట్టియాలని చెప్పే. ఓకేనా? మళ్ళీ తప్పుగా అనుకోకండి. ఊరికే ఫోన్ చేసుకుంటా. రికార్డు పెట్టాలి కదా, పెట్టకుండా ఎట్లా? పెట్టినా ఇప్పుడు. అన్న ఫోన్ చేసినా వస్తున్నట. నాకేం ఏడదాకా వచ్చిందంట. పెళ్లి పీటలు. పెళ్లికి పీటలు వేసుకోకపోతే ఎట్లా? నిజంగా పెళ్లి. మరి పంతులేడి? పంతులు నేనే. నువ్వే మామ అన్ని తాళి కట్టి మామ అన్నాడు. సరే కానీ అన్న వస్తుండవు. వస్తుండు, జాగ్రత్త, కనబడకు. కదా ఇక్కడ ఒక పని ఉంది. కొత్త టాప్ కొన్నా కాబట్టి కొత్త టాప్ వేసుకుంటారు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. కాది కూసో, కూసోవే. ఎందుకు కొత్త టాప్ వేసినావు, డోర్లు ఎత్తున్నావు, పీటలు ఎత్తున్నావు, ఎందుకు? ఏమైంది? ఒక పని ఉంది, పెద్ద పని ఉంది. ఇవాళ మన పండుగ పెద్ద పండుగ. కూసో. చెమ్మచెక్క ఆడుతుంది. చెమ్మచెక్క ఏమయ్య మన పండుగ? ఏది? నాకెందుకు కడుతావు? పెళ్లి చేసుకుంటా నిన్ను. మొట్ట అయితే పెట్టిన బొట్టు తుడిపోద్దు. ఆచారం తెలియదా నీకు? నువ్వు నాకు పెట్టినప్పుడు నేను తుడిపినా? గీడ పెడతారు కానీ గీడ పెట్టినావు. నువ్వు నాకు ఫస్ట్ ఏడ పెట్టినావు, ఈడ పెట్టినావు. నీవు ఆడపిల్లవు కాబట్టి నీకు ఆడ పెడతారే, నాకు గీడని పెట్టినావు. ఈ రోజు అదంతా మారిపోయింది. కానీ మారిపోయింది. ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే ఏంది చేయదు నొప్పి అవుతుంది. ఏంది కథలు వాడకు. తాళి కట్టి ఏంది ఓల కడుతున్నావు? తాళి నీకే. నాకెందుకు కడుతున్నావు? నా పిల్లం కాబట్టి. నువ్వు నా పిల్లమా, నీ పిల్లమా? నువ్వు నా పిల్లం. ఏమైంది? అయ్యా, నువ్వు మర్చిపోయినావా? నువ్వు పిల్లాన్ని. ఓల పిల్లని. నాకు. నీకేం పిల్లని? నాకు తాళి కట్టించుకో.
ఏ కథలు పడుతున్నావా? ముహూర్తం మంచిగా ఉంది, ముహూర్తం పోతే మాత్రం నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఏది నేను ఈ రోజు గురించి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. నేను పండిత్కి ఫోన్ చేసి పెట్టించిన మా ముహూర్తం ఇది. నేను మోగుని పెళ్లి చేసుకోవాలన్నా, మోగుడికి తాళి కట్టాలన్నా. అవును. ఓడడికి చెప్పినాడు, ఎవడడికి చెప్పినాడు కదా, నాకే. ఏడుంది, ఏ ఆచారంలో ఉంది? ఓళ్ళు చెప్పారు నీకు. నా ఆచారం ఉంది, నా ఆచారం ఉంది. నువ్వు కథలు పడకు. ఇప్పుడు నువ్వు లేస్తే నీ మీద నా మీద కథలు పడుతున్నావు? అవును. ఒట్టు బిట్లు ఎందుకు ఎత్తున్నావు? అరే బాబ్ కూసో. ఇంకా తాళి కట్టడే ఒట్టు అయితే వేసాం మళ్ళీ కూసో. అప్పుడు పోతే ఇలా కూసో కూసా తీసే. ఒట్టు తీసి గట్టి మీద వేసే, ఒట్టు తీసి గట్టి మీద వేసే. ఒట్టు మీద ఒట్టు. ఏంది ఏంది ఏమైంది? మొగరాయుడువా? మొగరాయుడు. మొగరాయి లెక్క ఎందుకు ఎత్తున్నావు నువ్వు? తాళి పట్టలేదు ఇట్లే ఏందే మేము మీకు చెప్తున్నావు అంత మొగల లెక్క. ఇట్లనే కూర్చుంటారా తాళికి బాయ్స్? నువ్వు మన పెళ్లికి ఎట్లా కూర్చున్నావు? నిల్చొని కడతారు కానీ. వావ్ మంచి గుర్తు. అర్థమైందా? దెబ్బలు తిన్నావు నువ్వు. లేవు నడు. నేను కొత్త టాప్ వేసుకొని డోర్లు ఎత్తే ఏదో ఉండాలనుకుంటే ఏది పెళ్లికి మళ్ళీ కొత్త బట్టలు వేసుకోకపోతే పాత బట్టలు వేసుకుంటే ఇంకా చీర కట్టుకుందాం అనుకునే అది వద్దులే మళ్ళా. కూర్చొని చెప్పిన ఒట్టన్నా ఒట్టు గిట్టు నీకు తెలియదా? ఒట్లేందే ఒట్లు. కథలు పడుతున్నావా? కథలు పడుతున్నావా? కథలే పడుతున్నా. అరే ఏది ఓల కట్టలేదు తాళి? నీ కట్టలే, నువ్వు నాకు కట్టేది. ఎవరు కట్టేది? ఎవరు కట్టేది? దెబ్బ అంటుంది అది. ఈ పసుపు కొమ్ము నీకు దెబ్బ తాకుతుంది. చూడు ఏంది చూడాలి? బుజ్జి పిల్లం కదా. ఓలా బుజ్జి పిల్లం మాటినాలి. పిల్లమేదే పిల్లం. ఓల పిల్లం. నేను ఎంతో ఆశతోటి ఈ పసుపు కొమ్ము రెడీ చేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నన్నైతే పెళ్లి చేసుకోండి. సరే నీకు అంత అంత ఉంటే కట్టించుకోవాలని ఉంటే కడత పట్టు. నేను ఆల్రెడీ కట్టించుకున్నా కాబట్టి నేను అన్ని చూస్తున్నా. జస్ట్ నువ్వు ఒక తాళి కట్టినావు. ఇది తాళి, ఇది కూడా తాళి కట్టినావు. కట్టిన తర్వాత నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది తెలుసా. ఇంట్లో సంసారం, కోడలు పొజిషన్, భార్య పొజిషన్, అన్ని పొజిషన్లు వచ్చి ఇంట్లో పనంతుంది. ఒక తాళికే నా లైఫ్ చేంజ్ అయితే ఇప్పుడు నీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఎట్లా? నీ లైఫ్ బాగానే ఉంది, పెళ్లికి ముందే ఎట్లున్నావు, పెళ్లి తర్వాత అట్లనే ఉంది. నీది చేంజ్ కావాలంటే ఎట్లా? తాళి కడితే నువ్వు చేంజ్ చేయాలంటే ఎట్లా కాదు. నాకు కూడా బరువు బాధ్యతలు అనేది పెరిగినాయి. పెళ్లి ముందు నేను ఏ బరువు బాధ్యతలు తీసుకోలేదు, కానీ పెళ్ళైనాక తీసుకున్నా కదా. నీకు ఒకటి పెరుగుతుంది, నాకు ఒకటి పెరుగుతుంది. భార్య నీకెంత బాధ్యతలు పెరుగుతాయో భర్తగా నాకు కూడా అంతే బాధ్యతలు పెరుగుతాయి. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత చేస్తున్నావు. సరే మనం క్రియేట్ చేద్దాం. ఏంటి క్రియేట్ చేస్తలే? వైరల్ యూట్యూబ్ లా వైరల్ గా పైసలు తక్కువ వస్తున్నాయి. ఏదైనా ఉంటే లోపలికి వచ్చి మాట్లాడు, బయట నా ఇజ్జత్ తీయకు. సరే నాకేంది, నీ ఇజ్జత్ నువ్వే తీసుకో, బయటనే కడతా. అందరం ఇగో నేను నా మొగుడిని, నువ్వు నా పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నా. మంచిగా ఉన్నప్పుడు మంచిగా రావాలి. మంచిగా పిలిచి కూర్చొని మాట్లాడుతున్నా కదా, నేను కన్విన్స్ చేసుకున్నా కదా. ఎవరిని అరే మా వాళ్ళు ఇంకా లేరని ఇంకా నేను బాధపడుతున్నా. మీ వాళ్ళు మా వాళ్ళు ఉండాలి, ఇప్పుడు మామయ్య కూడా ఉండాలి. ఫస్ట్ నా పెళ్లి సారీ మన పెళ్లికి మామయ్య, అత్తమ్మ, మా అమ్మ, మా డాడీ అందరు ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కూడా లేరా అనుకున్నా. ఫోన్ చేయి, నేను చేయాలా? ఫోన్ చేయాలని చేయాలా? మా వాళ్ళు దిగుతారు ఇప్పుడు. అదే ఇంకా మా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే బిడ్డ అల్లుడిని పెళ్లి చేసుకుందని. నువ్వు ఇప్పుడు ఆడింటి ఇప్పటికైనా మొగదనం లెక్కన ఉన్నావు. చాలమ్మా, నీ మొగదనం చాలు. ఇంకా అర్థం తాగేటాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా నువ్వు మొగదని నేను ఒప్పుకుంటా. సరే
నేను మోగాన్ని అదే నేను ఆడను. నేను మొగోడినే అయినప్పుడు నాకు పెళ్ళాంబే. సరేనే ఇప్పుడు నువ్వు తాళి కడుతున్నావు, ఇప్పుడు పెళ్ళి అంటున్నావు, పెళ్ళి తాళి తర్వాత ఫస్ట్ నైట్ కూడా నువ్వే చేస్తావా? అది ఫస్ట్ తాళి కట్టిన తర్వాత దానికి ఆన్సర్ చెప్తా, తాళి కట్టకపోతే దానికి ఆన్సర్ చెప్తా. ఏది అంత మరి తేడా ఎందుకు ఎత్తున్నా నాకు అర్థం కాదు. తేడా అంటున్నావు. ఏమన్నా కుంకుంది ఏంది? ఏం ఊనుకోలే కానీ ఇప్పుడు నువ్వు దాని క్వశ్చన్ వేసినావు, దానికి ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ తాళి కట్టాలి. తాళి కట్టించుకున్న తర్వాత దాని గురించి మనం ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే తాళి కట్టించుకో. ఏం తాళి కట్టించుకో? నువ్వు తాళి చెప్తున్నా తాళి ఫస్ట్ ఖతం. ప్రెగ్నెంట్ పడదు. ప్రెగ్నెంట్ ఏమెక్కుతున్నావు? నేను ఎక్కుతా, అవన్నీ చదవడానికి కూడా ఎక్కుతా. ఆడదానికి అన్ని సారీ మొగోనికి అన్ని సాధ్యమే. నేను అంటున్నా కదా నువ్వు మోగదాన్ని అని చెప్పి. కూర్చో. తీసుకున్నా ఇప్పుడు దమాకరా చేయొద్దే. నేను ఎంత మంచి ఎంత ఆశతో ఉన్నా తెలుసా? నాకెందుకు కడతావు తాళి? నీకే కడతా. నాకెందుకు కడతావు? నా పిల్లం ఎవరు? నీ పిల్లం ఎవరు? నువ్వే. నేనేందుకైతే నీ పిల్లం అన్నావు. నీ పిల్లం ఎవరని చెప్పి నువ్వే అన్నావు. మరి నా పిల్లం ఎవరంటే నువ్వు. నా పిల్లం నువ్వు, నీ మొగుని నేను. కాదు నా పిల్లం నువ్వు. ఎక్కువ ఓవర్ చేయకు. ఏ అబ్బా ప్లీజ్ 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 కట్టించుకో. నేనే కట్టించుకుంటానే. మన పసుపు తాడు అది కూడా ఏదో షూటింగ్ పరంగా అయితే ఎప్పుడో ఒకసారి అట్లా మనం జమ్మడక్కడి పంబ లెక్క వీడియో తీస్తే ఏదో కట్టించుకుంటే పసుపు తాడు మన దానికి పసుపు ఊసి నన్ను కట్టించుకోమంటున్నాను. మర్యాద కట్టించుకుంటే మంచిగా ఉంటది, లేకపోతే జమ్మలక్కడి పంబ అవుతుంది. ఏమైనా సరే నేను కట్టించుకోను. ఫస్ట్ నేను మన పేరు వచ్చిన తర్వాత లొల్లి చేసినాం అనుకో గూగుల్కి ఖచ్చితంగా లొల్లి అవుతుంది. నాకైతే కూర్చో. అలా అందరికి చూస్తారు, అర్థమైందా? పిచ్చి పిచ్చి చేస్తలేకు. ఫోన్ చేయాలి, అత్తమ్మకు ఫోన్ చేయాలి, రమ్మనాలా? కాదు ఇప్పుడు తాళి కట్టేటప్పుడు నాకు ఇట్లా జుట్టు పైకి లేపిరు. నాకు జుట్టు ఏడుందని లేదు కదా, సౌరం పెడదాం. అది కూడా ఒక ఆచారమే, జుట్టు ఇట్లా పైకి లేపడం. పిచ్చి లేస్తుంది నువ్వు చేసేది నిజంగా నాకు పిచ్చి లేస్తుంది. నేను ఆగు ఏమనుకున్నా చెప్పానా, లోపలికి వచ్చి పీటలు వచ్చి బొట్టు తెస్తే ఇలా మన పండుగ ఉంది కావచ్చు, అక్షింతలు ఇట్లా కాలు నొక్కి కాదే పెళ్ళైన నుండి ఏదో పండుగ పబ్బలకి ఏదో మొక్కినావు కానీ పట్టప్పుడు ఏమన్నా కాలు మొక్కినట్టుందా? కాలు మొక్కలే, కాలు నొక్కలేనా? నొక్కడు వేరు మొక్కుడు వేరు. నొక్కుతుంది నొక్కుతా ఒక సాటిస్ఫాక్షన్. అది నా భార్య నా కాలు మొక్కుతుందిరా అని. నేను అంత యాక్టింగ్ చేయను నాయన, నేను ఉంటే హార్ట్ఫుల్ గా ఉంటా. ఇప్పుడు కాలు మొక్కినంత మాత్రం నేను మంచి పెళ్ళాన్ని నీకు ఏమో ఇప్పుడు చెడ్డాను అంటున్నాను. మరి కాలు మొక్కితే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటూ. కానీ నేను రోజు నీ కాలు ఏమంటావు మొక్కుతా అంటే మెయిన్ మన పెళ్లి రోజు అట్లా ఇట్లా మొక్కుతావు, అదేదో సంవత్సరానికి ఒకసారి కదా. ఇగో ఇవే ఆచారాలు, రోజు నీ కాలు మొక్కాలి. ఇప్పుడు నా కాలు మొక్కు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏది రోజు నీ కాలు మొక్కాలని చెప్పి నువ్వెట్లా ఆలోచిస్తున్నావు? నాకు కూడా ఉంటది. నాకు కూడా నేను నా పిల్లాన్ని పెళ్లి చేసుకొని రోజు నా కాలు పట్టించుకోవాలి, రోజు నా కాలు మొక్కించుకోవాలి అని చెప్పి ఉంటది. ఇప్పుడు నీకెట్లుంది? నీకు మాత్రం అన్ని కోరికలు కాదే, నాకు ఆ వంటిల్లు. ఇప్పుడు నీ మొగోడిని కాబట్టి నా భార్య తరపున ఎన్నో కొని కోరుకుంటా. నువ్వు కూడా ఎలా కోరుకోవాలా? నువ్వు భార్య కాబట్టి మొగుని తరపు నుండి ఏమి కోరుకోవాలో అది కోరుకోవాలా. కానీ ఆ మొగున్నే పెళ్ళని చేస్తా అంటే నీ సైకోమైనా ఏమైనా నాకు అర్థం కాదు. నేను అట్లా కోరుకో, నేను విచిత్రంగా కోరుకుంటా. నేను ఉండవుతున్నా నిజంగా సైకో ఉన్నట్టున్నావు నువ్వు. అవును ఏ సంగతి నీ సైకో మరో మంచిగా చెప్పినప్పుడు కూర్చోవాలి. బంగ్లా పై నుండి ఎత్తే బంగ్లా పై నుంచి ఎత్తుందా? సరే ఇప్పుడు ఎట్లా బెదిరిస్తున్నావు కదా అట్లనే నేను కూడా బెదిరియాలి. నాకు రావాలి మంచి రోజులు. ఇప్పటికే ఏముంది నాకు సీరియస్ అయినా
ఎందుకు కట్టించుకుంటా నేను లేవా? ఎందుకు కట్టించుకుంటా నేను ఇగో చెప్తాను ఎందుకు కట్టించుకోవాలంటే పసుపు తాడు తెచ్చి ఒక అసలు తెచ్చు మట్టి అనుకున్నా తాడంటే ఇగో నాకు ఒక ఆశ ఉంది. ఏ భాష ఉంది? నేను పెళ్లి చేసుకొని ఈ ఊర్లో కార్లా నేను కార్ నడిపి నువ్వు నా పక్కన కూర్చుండే ఊరంతా తిరగబోతుంది. ఊరంతా తిరగబోతే సరే కానీ ఏదో నార్మల్ తాడు ఉంటుంది కదా, నార్మల్ది పసుపు తాడు కాకుండా నార్మల్ తాడు తెచ్చుకొని దానికి కింద రెండు మన ఏమంటారు పుస్తలు వేసి షూటింగ్ పర్పస్ గాను లేకపోతే బట్టే నేనే 3 వేసి ఇస్తా, నా మెడల్ వేసి సరేనా? సాటిస్ఫాక్షన్ అవుతుంది. పసుపు తాడు అరే నా తేడా చేస్తా చెప్తున్నావు ఏంది మరి? అరే తేడా నువ్వు కాదు మరి నా నువ్వే పెళ్లి చేసుకోవా? చేసుకోండి. మళ్ళీ నువ్వు నాకు చేసుకున్నప్పుడు నేను చేసుకున్నావా తలోంచి? ఎందుకు చేసుకున్నావు? నేను చేసుకోమన్నాను. అవో ఇదే ఇట్లా బట్టి నేను కూడా ఇట్లా తీసుకోవాలని ఆశ. తీసుకో కొట్టు. నేను ఏమన్నా అంటున్నానా? నాకు అట్లా ఫీలింగ్ ఉండదు తెలుసా. తాళి కడితే నువ్వు పెళ్ళాం అవుతావు, అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ సరే నాడు ఇక్కడ రోడ్ మీద ఉంటారు అందరు ముంగ సరే నీ తల వంచుతా ఇగో ఇట్లా మూకల మీద ఊకుంటా నువ్వు తాగి నడు ఎక్కడ ఫోన్ చేయి. మీ వాళ్ళ వీడియో కాల్ చేద్దాం. కుదరదు. వీడియో కాల్ చేద్దాం నాడు. నాకు పెళ్లి అంటే నా వాళ్ళు నీ వాళ్ళు అందరు ఉంటేనే పెళ్లి సాటిస్ఫాక్షన్ ఉంటది. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? అదే ఇప్పుడు ఎవరు నీ వాళ్ళు నా వాళ్ళు లేరు కదా, మన ఇద్దరుగా ఉన్నాం. ఇప్పుడు మీ వాళ్ళు ఉన్నప్పుడు మా వాళ్ళు ఉండాలి కదా. నువ్వుకేసాను ఇవ్వడకు నువ్వు పిచ్చి పిచ్చి చేసాను చెప్పు. పిచ్చి పిచ్చి చేసాను కదా. చెంపంటే ఏంది నువ్వు దెబ్బ తింటావు అర్థమైంది. నువ్వు ఇంటి పని మనం ఉంటే చూసుకోపో, అన్నం కూర ఉందా లేదా చూసుకో. గివ్వేషన్ అయిందే ఇది. అదే తాళి కట్టి పనంతా నేను అప్ప చెప్తా. ఏమప్ప చెప్తావు? ఏంది ఏందే నువ్వు ఇట్లా తాళి కట్టించుకోలే అమ్మని వెళ్ళానా? ఇప్పుడు అమ్మని పిలిస్తే మా అమ్మ కూడా రావాలి. అమ్మా అమ్మా ఏమనిపిస్తున్నా మరి నేనేమో వచ్చినప్పుడే చూసిన మొత్తం లెంకిన డౌట్ వచ్చి కూడా, కానీ ఏడే కనిపించలేదు. కనిపించకపోవడం వల్ల నేమో కూడా రియలే చేస్తుందా ఏం చేస్తుందా అనుకున్నాను. ప్రాంక్ చేసిన కానీ ఒక ఆశ కట్టాలని. ఇంక తాళి కట్టాలని ఆశ ఉంటే పసుపు తాడు కాదు ఈ తాడద్దు. ఏదైనా ఉంటే వట్టి తాడు ఉంటుంది కదా, దాంతో నేనే ముళ్ళేసి ఇస్తా, నువ్వు మెడలేసి. అయినా ఇప్పటికైనా ఏముంది నాకు అర్థం కాదు. నేనే ఆడదాని లెక్క ఉన్నా, ఇదే మొగలు లెక్క ఉన్నది. ఇంకేం కావాలి నీకు? ఏ రకంగా ఏమైనా పని చేస్తున్నా? ఓ మీకు తెలియదు, ఒక పెద్ద మోరాయుడు. ఇప్పుడు భయపడలేనా? వీడియోలో విసిరిగా ఎంత భయపడ్డాను ఎప్పుడు. అది వీడియోలే కాదు ఎప్పుడు కూడా అంతే. నేను ఏమంటారు రాజకీయం వెళ్తలే. నేను కరెక్ట్ ఉన్నా కాబట్టి నువ్వు కూడా కరెక్ట్ ఉన్నావు. అదొడి ఏదున్నా ఏమంటారు ముఖం మీద మాట్లాడతా, కాకపోతే జర గట్టిగా అంట అంతే. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్. నేను దొరికినా కూడా రిటర్న్ నీకే ఇస్తాను.